పరిచయం ఉంటుంది, సాక్ష్యం ఉంటుంది. దూర ప్రాంతం నుంచి మంగళగిరి ఏరియా పరిసర ప్రాంతాల్లో దేవుని చేతిలో బహుబలంగా వాడబడుచు. అదేవిధంగా ఐపీసీ సంస్థలో మంగళగిరి ఏరియాలో ఏరియా పాస్టర్ గారుగా ఉంటూ ఐపీసీ తరఫున సేవ చేస్తూ అనేక మంది యవనస్తులను ప్రోత్సహిస్తూ అనేక మంది యవనస్తుల్ని వెనకాల ఉండి మీరు వెళ్ళండి, మీరు ధైర్యంగా పరిచర్య చేయండి అని చెప్పని ప్రోత్సహిస్తూ నడిపిస్తూ మనం అడిగినటువంటి వెంటనే మన ప్రాంతానికి కాదనుకోకుండా మన ప్రాంతానికి వచ్చారు. అదేవిధంగా అయ్యగారితో పాటు ఇంకొక ముగ్గురు సేవకులను కూడా తీసుకొని వచ్చారు. ఒక సేవకులేమో నాతో పాటు చదువుకోవడానికి దేవుడు కృపను గ్రహించాడు. ఇంకొక ఇద్దరు సేవకులు, ఒక సేవకులేమో ఐపీసీ సంస్థలో చిల్డ్రన్స్ ఫెస్టివల్, ఈ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా ఆయన ఆధ్వర్యంలో నడిపించడానికి అనేక ప్రాంతాల్లో ఉంటున్నటువంటి చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సండే స్కూల్ ఆ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ నడిపించడానికి ఆ యొక్క పాస్టర్ గారు నిర్వహిస్తూ ఉంటారు. ఇంకొక అన్న పాతూరులో పరిచయం చేస్తూ ఉంటారు. ఇంకొక నాతో పాటు చదివినటువంటి నా స్నేహితులు విజయవాడ, మంగళగిరి, అటువైపు చిరావూరు ఆ ప్రాంతంలో దేవుని పరిచయలో బహుబలంగా వాడబడుతూ ఉన్నారు. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో అయ్యగారికి ఈ సమయాన్ని అప్పచెప్తా ఉన్నాను. శ్రద్ధగా విని అయ్యగారిని ఎప్పుడైనా పిలిపించాలి మన ప్రాంతంలో అని చెప్పని ఆశ కలిగి అయ్యగారు రావాలి అనగానే ఖచ్చితంగా వస్తానని చెప్పని సమయాన్ని ఇచ్చినటువంటి అయ్యగారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ సమయాన్ని అయ్యగారికి అప్పచెప్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రప్రదంగా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆ విధంగానే మీ మధ్యలోకి నన్ను ఆహ్వానించిన దేవుని దాసులు, మా ప్రియులు సురేష్ అయ్య గారికి, అలాగే క్రాంతి అయ్య గారికి కూడా వందనాలు. చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే నాతో పాటు వచ్చిన సేవకులకు కూడా వందనాలు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి దగ్గర గోడవల్లి, మా అమ్మగారిది కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర కాటూరు. వీళ్ళు ఇరువురికి కూడా కొంచెం దూరపు చుట్టాలు వీళ్ళు. ఆ కారణం చేత విజయవాడలో మాచవరంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో వీళ్ళకి వివాహం జరిగింది. హిందూ ఆచార ప్రకారమే పెంచబడ్డారు, హిందూ ఆచార ప్రకారమే జరిగింది. ఆ దినాల్లో యేసు ప్రభువుని గురించి చెప్పటానికి మా నాన్నగారు వాళ్ళ పెద్దమ్మ కూతురు ప్రభువుని గురించి చెప్పారు. మా నాన్నగారికి కొంచెం ఆస్తిపాస్తులు ఉన్న కారణాన మా నాన్నగారు చిన్నప్పుడే మా నాయనమ్మని తాతయ్యని గడ్డివాము తీస్తూ ఉంటే పైనుండి గడ్డివాము వాళ్ళ మీద వేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఆస్తి కొంచెం ఇలా వయసు పెరిగిన తర్వాత, మైనారిటీ తీరిన తర్వాత సంతకాలు పెట్టించుకొని ఆడపిల్లలు ఇద్దరినేమో జాగ్రత్తగానే చూశారు. మా నాన్నగారిని, మా పెదనాన్ని రోడ్డు మీద వదిలేశారు. అలా చూస్తున్న సమయాల్లో వాళ్ళ పెద్దమ్మ కూతురు మా నాన్ని ఆ హోటల్లో కార్యభారం వహిస్తాడని పెట్టుకుంది. వారసత్వం ప్రకారం ఫస్ట్ ఆడపిల్ల పడుతుంది, ఇంటి యజమాని చనిపోతాడు. అది మా నాన్నగారి వారసత్వం. మా అమ్మగారి వారసత్వం ఏంటంటే ఫస్ట్ ఆడపిల్ల, తర్వాత బాబు పుడతాడు. ఆ బాబు పుట్టిన తర్వాత బాబు 3 నెలలకి పిల్లలు ఎందుకు, విజయవాడలో అనేక మంది పిల్లలు కని పెంచలేక వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుని పెంచుకుందాం అని అన్నారు. కానీ ఆడవాళ్ళకున్న పట్టుదల మగవాళ్ళకు ఉంటుంది కదా. ఏదైనా మీరు సాధించాలి అంటే ఏం ఉపయోగిస్తారు? బలం ఉపయోగిస్తారు, నోరు ఉపయోగిస్తారు, చేతులు ఉపయోగిస్తారు. ఏదైనా ఎక్కువసేపు కూర్చోవాలన్నా కూర్చుంటారు, లేదా అప్పటికప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోతారు. ఏదైనా సాధ్యం ఎవరికి? స్త్రీలకి. మంచిగా మీరు ఒప్పుకున్నారు, దేవుడి ముందు దీవించుకున్నారు. అలాగే ఇంకెక్కువ ప్రార్థన చేస్తాం, ఇంకెక్కువ ప్రార్థన చేస్తాం సందర్భంలో మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కదా. మన దేవుడు ఎవరు? ప్రార్థన ఆలకించే దేవుడు. ఆ దేవుడు ఏం చేశాడంటే మా అమ్మ గర్భం తెరిచి అనుకున్నట్టుగానే మూలిగే నట్టు మీద తాటికాయ పడినట్టు అంటారు కదా, అలాగే ఆడపిల్ల పుట్టింది. పుట్టిన 3వ నెలకి గుండె జబ్బు వచ్చింది. ఈ రోజుల్లో అంటే గుండె నొప్పి కొంచెం రాగానే హాస్పిటల్ తీసుకెళ్తారు, సాధ్యమైతే బైపాస్ సర్జరీ కూడా చేస్తారు. ఆ దినాలు అది లేదు. కొన్ని దినాలు మా అమ్మగారు ఏం చేశారంటే పాప పుట్టిన వెంటనే వెళ్ళి పాస్టర్ గారికి చెప్పి నగలన్నీ తీసేసి ఏమీ లేకుండా సంపూర్ణ సమర్పణగా
బాప్తిసం పొంది వచ్చేసారు. బాలింత ఇంకా తీరకముందు అందరికి మా నాన్నకి జబ్బు చేసి హాస్పిటల్ ఉన్నప్పుడు ముందుగానే ఏమో సిద్ధపడిపోయింది అని చెప్పి తిట్టడం ప్రారంభించారు. ఇక ఏ రోజైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో ఆ రోజు నుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభిస్తూ ఉన్నారు. ఒకనొక సమయాన కొన్ని దినాలు అయిపోయిన తర్వాత డాక్టర్ వచ్చిన కోమాలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినోడి రాత్రి చనిపోతాడు అని ఒక కొట్టిలా కప్పేసి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఏడ్చుకుంటూ తెల్లవారుజాము తీసుకెళ్ళిపోతాం, ఉదయకాలం 6-6:30కి మీకు మొత్తం కాగితాలు రాసి ఇచ్చేస్తాం, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని అన్నారు. అప్పుడు మేము రావులపాడు దగ్గర గోల్డ్ స్పాట్ కంపెనీ అని ఉండేది, అక్కడ ఎదురుండేవాళ్ళం. ఒక చిన్న కిల్లీ షాప్ మాది, కిల్లీ షాప్ వ్యాపారం చేసేవారు మా నాన్న. మా పెదనాన్నేమో హోటల్ ఉండేది. ఆ కారణాల చేత ఇక రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటే మనం పడుకున్నప్పుడు వచ్చేది కళ అంటాం, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు వచ్చేది దర్శనం అంటాం. ఆ దర్శనంలో ఒక ఆజానుబాహుడు ఆ గదిలోనికి రావటం, ఇలా గుట్టకప్పేసి పడుకున్న మా నాన్నగారిని ఇలా తాకి వెళ్ళిపోవటం, మా నాన్న కళ్ళు తెరిచి చూడటం, మా అమ్మకి దర్శనం వచ్చింది. ఉదయకాలమే డాక్టర్ గబగబా వచ్చాడు, అంబులెన్స్ తెప్పించాడు. వెంటనే మా బంధువులందరూ కాగితం దసరా పండగ రోజు తాటాక పొట్టులో పెట్టి నన్ను అప్పగించి తీసుకెళ్ళి సమాధి చేసుకోండి, ఇంక అయిపోయింది, ఇప్పుడు చనిపోయాడు, మా వల్ల కావట్లేదు. డాక్టర్లు అందరూ పరిశీలించారు కానీ బ్రతకడి పిల్లలు. నాకు అబ్బాయి చచ్చిపోయాడు, పెద్దక్కకి చిన్నక్క కూడా చచ్చిపోయాడు, మూడో దానికి నీకు చనిపోయాడు, నగలన్నీ వేసుకో, బొట్టు పెట్టుకో, యేసుప్రభు దేవుడు కాదు. సమాధి చేయడానికి వచ్చిన పాస్టర్ గారితో, అయ్యా ఒక్కసారి ఖర్చు పెట్టారు, వాడు ఒకవేళ బతికినా మెంటలోడ్ అయిపోతాడు, ఒక వంటకం చేసి నోట్లో వంటకం చేయండి, మింగలేక చనిపోతాడు, మళ్ళీ మీకు పుడతాడులే అన్నారు. లేదండి, ఆ బట్టి కొట్లో గుడ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు అవి అమ్ముకుని మేము బతికాము. చెప్పాలంటే 15 రూపాయలు అద్దె కట్టలేక తాళం వేస్తే ఆ బట్టి కొట్టు లోపల మక్కని నన్ను పడుకోబెట్టి తాళం వేసి ఆ బట్టి కొట్టు కింద రోడ్డు మీద దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు కొంచెం మాకు చుట్టం అవుతుంది, మాజీ ఎమ్మెల్యే గారు విజయవాడ. వాళ్ళ అమ్మని మా అమ్మగారు రక్షించారు. అందుకని 3 రోజులకో 4 రోజులకో ఒక గ్లాస్ మజ్జిగ పోసేవాడు, చిక్కటి మజ్జిగ, దానిలో 6 లోటాలు నీళ్లు పోసి ఆరగారగా తాపించేది. ఇదే మీకు అన్నం. ఇక్కడ పరికాలలో యేసు ప్రభువుని అంగీకరించిన అబ్బాయిని నేనే వెళ్ళాను, చూశాను, నడిపించాను. వాళ్ళు చాలా పేదవాళ్ళు, యేసు ప్రభువుని నమ్మారని తోసేశారు. వాళ్ళు కమ్మవారే. మా అక్కనిచ్చి పెళ్లి చేసాం. దేవుడు వారికి 2 పిల్లలు ఇచ్చారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు. స్తోత్రం చెప్తారా? అలాగే నా జీవితంలో కూడా ఐటీఐ చదివాను, ఫిట్టర్ చేశాను. ఐటీఐ చదివి ఈనాడు కంపెనీలో ఉద్యోగం చేసుకోవాలి, సేవ నేను చేయను అని మృత్యుంజయ చౌదరి అని పేరు వచ్చి, నేను కంపెనీలో తెలుసు, ఏమి లేదో తెలుసు, ఏం చేస్తామో తెలుసు, ఏమి చేయలేదో కూడా తెలుసు. ఆ రాత్రి ఆయన ఉపవాస పుటంలో ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం మాట్లాడుతూ, యవనుడా నీ యవనాన్ని బట్టి తిను, త్రాగు, సంతోషించు, దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చిందని జ్ఞాపకం చేసుకొని ఎక్కడో చివరికి వచ్చిన నా వైపు ఏలు పెట్టాడు. వెంటనే నా హృదయ పరివర్తన కలిగి దేవునితో అన్నాను, సేవ చేస్తానయ్యా, కానీ ఉద్యోగం చేసుకుంటూ చేస్తాను, పరమశివం అంటే ప్రభు అన్నాడు, లేదు పూర్తి సేవకు రావాలన్నాడు. నేను నా జీవితంలో నా 18 ఏట ప్రభుకి నా జీవితాన్ని సమర్పించుకొని దేవుని సేవకు వచ్చాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందాను. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. 99వ సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను మంగళగిరి అనే ప్రాంతానికి వెళ్ళాను సేవ చేయడానికి. విజయవాడ నుండి ఆ ప్రాంతానికి 19 కిలోమీటర్లు. 3 రూపాయల 50 పైసలు లేక సైకిల్ తొక్కుని వెళ్ళేవాళ్ళు. అక్కడ అందరూ కూడా సెటిల్మెంట్ ఎరుకుల వాళ్ళు, బాగా జోబుదండులు. విజయవాడ, గుంటూరు, అలాగే పైనుండి వచ్చే ట్రైన్లు అర్ధరాత్రి ఆపేసి అక్కడ దొంగలు దోచుకునేవాళ్ళు. ఏసీ బోగీలు అవన్నీ కూడా పగలగొట్టేసేవాళ్ళు ఎవరైనా ఏమైనా ఇవ్వకపోతే. అలాంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ వివాహమైన తర్వాత ప్రార్థన చేస్తాం. మాకు వివాహమైంది. తర్వాత మళ్ళీ నా వివాహం 2 సంవత్సరాల తర్వాత సంవత్సరంలో 3-4 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, కొన్ని అంశాలు పెట్టి ప్రార్థించినప్పుడు, ఎందుకంటే నేను చాలా పేదవాడిని, నాకు ఆ దినాల్లో 5 రూపాయలు తక్కువ, 5 రూపాయలు 6 రూపాయలు తప్ప ఎక్కువ వచ్చేది కాదు. అందులో నేనే 4-5 రూపాయలు వేసేవాడిని. ఇలాంటి పరిస్థితులన్నీ పావులలో 10 పైసలు వచ్చాయి. మా నాన్న చుట్టే అన్నం వండుకుని బతికేవాడు, మిగిలితే కుర్తుకుండలో తెచ్చేవాడు, లేకపోతే లేదు.
ఇలాంటి పరిస్థితి ప్రార్థన చేసుకుంటూ ప్రభా ఒక మంచి చదువుకున్న అమ్మాయి, అందంగా ఉన్న అమ్మాయి, బాగుజలు ఉన్న అమ్మాయి, ప్రార్థించే అమ్మాయి, ఎర్రగా ఉండాలి, పాటలు బాగా పాడాలి, ఒక్క తమ్ముడు ఉండాలి, అన్నయ్య ఒట్టు మళ్ళా అక్కొట్టు చెల్లొట్టు, కొంచెం ఆర్థిక 40 దినాలు ఉపవాసం ఉండి సంవత్సరానికి 3 సార్లు ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఆ దినాల్లో కొంచెం మా ఇంట్లో కోళ్ళు పెంచేవాడిని. ఆ కోళ్ళు పెంచుతూ మా ఆత్మీయ తండ్రికి ఒకటి ఇచ్చేవాడిని. మా అమ్మగారు ఎక్కడికి వెళ్తారు, గుణదల చర్చికి వెళ్తాము, ఆ చర్చిలో ఒకటి ఇచ్చేవాడిని. మా ఆత్మీయ తండ్రికి వెళ్ళి అయ్యగారు ఇగో కోడి గురించి తెస్తానని ఫోన్ చేసి తీసుకురా అయ్యా అన్నాను. వెళ్ళి ఇచ్చాను. ఇచ్చి ప్రార్థన చేయండి అయ్యారు అని ప్రార్థన చేస్తున్న అంతా జరిగిపోయి ఇప్పుడు నేను అక్కడ వాక్యం చెప్పి లేదు అన్నాను అనుకో, నీకు చెడ్డ పేరు, నాకు చెడ్డ పేరు, నేను వెళ్ళను. వెంటనే అన్నాడు, నీకు సైతాన్ని పట్టిందిరా, బట్టలతో ఏం పని వెళ్ళు అన్నాడు. ఆయన లాల్చి చేస్తాను అక్కడ, సన్నగా ఉన్నా, నేను లావుగా ఉన్నా, సరిపోదు అది. సరే అక్కడికి వెళ్ళి ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనంలో నీ దేవుడే నిలవా, నీ చేతుల పనులన్నింటిలో నేను దీవించాను అని మాట్లాడుతూ ఏమని మాట్లాడారంటే మాట్లాడారు. ఆ మాట్లాడుతూ అందులో నీ దేవుడే నిలవా, నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆ మాట చెప్పారు. 9వ నెల తీసుకొచ్చిన అమ్మాయిని చెప్పగానే, నా సాక్ష్యం కూడా చెప్పగానే ఉదయకాలం మళ్ళీ మా పాస్టర్ గారు ఒక రోజు తర్వాత ఫోన్ చేసి అక్కడ ఏం చెప్పావు, ఆ పిల్లని బతికించావా చంపేశావా? అదేంటి అయ్యారు, ఏం చెప్పారు, నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేం తక్కువ కాదు అన్నానుగా. నీకేం తక్కువ కాలేదులే కానీ మీ అమ్మ నాన్న తీసుకున్నా, నీ సంగతి తెలుస్తాను. నాకేమో భయం వేసిపోయింది. నేనేం తప్పు చేశాను, ఏం మాట్లాడాను ప్రసంగం అని. మా అమ్మ మా నాన్నతో ముందే చెప్పాను, కొట్టద్దు తిట్టద్దే. బట్టలు కంటే అసలు కావడతో వస్తుంది. మా అమ్మ చాలా జాగ్రత్తగా భక్తిలో పెంచింది, విశ్వాసం నేర్పింది. ఆరోగ్యమూర్తి గారికే 50 వచనాలు అప్పచెప్పి ఆయన బైబిల్లో నాకు ఇచ్చేశారు. ఆయన నా చిన్నప్పుడు అంత భక్తిగా పెంచింది మమ్మల్ని. ప్రతి చిన్న విషయాల్లో కూడా విశ్వాసమే నేర్పింది. రూపాయి అప్పు చేయటం మాకు నేర్పల. ఉంటే తింటాం, లేదంటే పస్తులు పడుకోవటం ప్రభు కొరకు. నేను ఆ మాట చెప్పాను. వెళ్ళేప్పటికి ఎవరో ఒక ఆజాన్ బాబులు తన భార్య కూర్చుని ఉన్నారు అక్కడ. మా భాస్కర్ కుర్చీ లేపించారు. ఇగో ఈ అబ్బాయి అనండి, రాత్రి వచ్చి వాక్యం చెప్పింది మన రాత్రి అని. మా అమ్మాయి అండి ఎర్రగా ఉంటుంది, బారుజాడ ఉంటుంది, ఇంటర్మీడియట్ చదివింది, కేసన్ గారికి సేవకి వెళ్ళిపోతాను అంటుంది. నేను వద్దని ఆపాను. నేను ఈ అబ్బాయిని చేసుకుంటామండి మాకన్నా. నాకు ఏం చేయాలర్థం కాదు, ఇక వెంటనే నేను అన్నాను, పాటలు పాడుతుందా, ఒక తమ్ముడు ఉన్నాడా, మీ గవర్నమెంట్ ఉద్యోగస్తులేనా? నేను ప్రార్థన చేసింది మరి కన్ఫర్మ్ తీసుకోవాలి కదా. నేను అన్నా, అయ్యా నాకు వచ్చేది 5 రూపాయలు, ఒక పూట పెడితే ఒక పూట పెట్టలేను, విడాకులు ఇస్తే మాత్రం ఉరేసుకుని చచ్చిపోతాను. బతికినంత కాలం కష్టమైన నష్టమైన నాకు ఉండే లెక్క అయితేనే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి, నాకు రూపాయి వద్దు, పెళ్లి ఖర్చు ప్రోభిస్తాడు. మా ఆనవాయితీ అయితే ఆడపిల్లలు పెళ్లి చేయాలి, మాకు కట్టగా చేశాడు. కానీ ఆయన అన్నాడు, అబ్రహాము ఇసాక్ పెళ్లి చేశాడు కాబట్టి నువ్వే చేసుకో పెళ్ళి అన్నాడు. నేను అన్నాను, సరే 1 నెల టైం ఇవ్వండి. ప్రార్థన చేసి కొంచెం డబ్బులు సమకూర్చుకొని అప్పుడు గుణదల చర్చిలో ఎందుకు మా అక్క పెళ్ళి అవగా నాకు దర్శనం వచ్చింది. ఆ చర్చిలోనే అప్పుల పెళ్లి మీద నా పెళ్ళి అయినట్టు. నేను మా ఇంట్లో చెప్తాను, మూసుకోరా, నీకు అక్కడ పెళ్ళి కానీ ఇక్కడేంటి, మేము సాకిరి చేయలేము, నువ్వైతే చేసుకుంటాం మీ అక్కనే అని అన్నారు. వాళ్ళు ఎప్పుడైతే అన్నారో అప్పుడు మా అమ్మ మా నాన్న ఒప్పుకున్నారు. ఇంటికి వచ్చాం, ప్రార్థన చేసాం. దేవుని కృపను బట్టి జూన్ 6వ తారీఖున నాకు వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఇద్దరం కలిసి మంగళగిరి వెళ్ళాం. 300 అద్దె కట్టాలి. మా పాస్టర్ గారు ప్రతి నెల నాకు సహాయం చేసేవాడు. ఒక 500 ఇచ్చేవాడు, 150 రూపాయలు దక్షిణాభం ఆయనకే ఇచ్చి ఆ 300తో మా జీవితం గడిపాం. తిండి పెట్టలేక 2 పిల్లలు చచ్చిపోయారు. ఎందుకంటే వాళ్ళు అన్నారు, మీరేం కట్టబాకండి, మీరేమి ఇవ్వద్దు, ఫస్ట్లో సార్ పంపిస్తారు కానీ నాకు అయిపోయింది, తినేసాం కూర్చుని కొంచెం లాభ అయిపోయాం. ఆ తర్వాత విశ్వాసం మీద బతకాలని వాళ్ళు అన్నా. పాల్ దినకరన్ గారి ప్రేయర్ వారియర్కి వెళ్తాం మేము. ప్రతి నెల 3వ సోమవారం అంతా జీసస్ క్రైస్ట్ ప్రేయర్ టవర్లో ఫోన్ ప్రేయర్ చేస్తాం మేము ఇద్దరం. ఒకసారి విశాఖపట్నంలో హోటల్ అమృత్ భవని మా ప్రధాన గారు అక్కడ సేవకుల మీటింగ్కి వాకింగ్ చెప్పడానికి వెళ్ళి అక్కడ వెళ్ళాం. పాల్ దినకరన్ గారు ప్రవచనం చెప్పారు. నేను నా భార్య మా అమ్మ వాళ్ళు ఉన్నాం. అప్పుడు మా బామ్మని కూడా చేతపడి చేస్తే విడిచిపెట్టి వెళ్ళిపోయారు నా పెళ్లి కాకముందే. వెంటనే ఆ సమయంలో ఆయన ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, అబార్షన్ స్పిరిట్ ఏరియాలో సేవ చేస్తున్నాడు. సేవకుడా 2 పిల్లలు పుట్టి చచ్చిపోయారు, నీ భార్య కాళ్ళన్నీ కూడా పుళ్ళు పడిపోయి చీము రక్తం కారుతుంది, గర్భసంచి తీసేయమని డాక్టర్ చెప్పాడు, భయపడద్దు,
నీకు ఒక కుమారుడిని ఇవ్వబోతున్నాను, ఆ బాబు ద్వారా 2 అద్భుతాలు జరగబోతున్నాయి అని చెప్పాడు. స్తోత్రం చెప్తారా? ఆ ప్రవచనం నేనెవరో ఆయనకి తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. నేను ఉత్తరం కూడా రాయలా. అంతకుముందు కూడా అసలు నేను నమ్మేవాడిని కాదు, అలా చెప్తానని కూడా నేను నమ్మేవాడిని కాదు. కానీ ఎప్పుడైతే ఆ మాట చెప్పారు అప్పుడు వెంటనే మేము ఇంకెళ్ళా. వెంటనే స్టేజ్ దగ్గరికి వచ్చి, మీరే ఆ బ్లాక్ చున్నీ, ఇక ఆ పాస్టర్ గారు ఆ వైట్ షర్ట్ వేసిన ఆయన, ఆ వైట్ షర్ట్ వేసిన ఆయన రండి అన్నాడు. వెంటనే రాగానే మా మీద చేతులు వేసి ప్రార్థన చేశారు. ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ వాళ్ళంతా పచ్చి పుళ్ళు అయిపోయిన, రంధ్రాలు పడిపోయి దూది అలాగే ప్లాస్టర్తో కట్టుకున్న నా భార్యకు ఆ తర్వాత నెల కన్సీవ్ అవటానికి ప్రభు చెప్పాడు. కన్సీవ్ అవటం మాత్రమే కాదు, 2004 సంవత్సరం సెప్టెంబర్ 8న నేను రాజమండ్రిలో దయించబడిన థామస్ గారికి తర్జుమా చేయడానికి వెళ్తూ ఉంటాను, ఎస్కే ఫ్రాన్సిస్ గారి టీంకి. అక్కడికి వెళ్తూ ఉన్న దారిలో వెంటనే నాకు ఫోన్ వచ్చింది, ఒక బాబు పుట్టాడు అని ఫోన్ వచ్చింది. మా బాబు పుట్టిన సంవత్సరంలోనే చేతబడి చేసి ఇల్లు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయి నా బామ్మకి తిరిగి వచ్చాడు. స్తోత్రం చెప్తారా? తిరిగి రావటం మాత్రమే కాదు, ఇప్పుడు ప్రపంచంలో మంచి సేవకుడిగా, 980 సంఘాలకి నాయకుడిగా, ఒక మంచి బైబిల్ కాలేజీ స్థాపికుడిగా దేవుడు ఆంధ్రాలో అలాగే తెలంగాణలో ఇంక భారతదేశం అనేకమైన రాష్ట్రాల్లో దేవుడు అతన్ని వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మక్కకు కూడా పిల్లలు మక్కకి మా బాబు పుట్టగానే తత్తతిచ్చేయమంటే లేదని ఏమైనా తీసుకెళ్ళి ప్రార్థన చేయించాను, చేసి ఏమైనా ఉన్న ప్రవచన వరం, వివేచన వరం, ఆ వరాలు ఆమెలో పనిచేసి 9 సంవత్సరాల గర్భాశయంలో బలహీనత వచ్చిన ఆమెకు దేవుడు 2 ఆడపిల్లల్ని ఒకరి తర్వాత ఒకరు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో 2 ఇంజనీరింగ్ చదువుతున్నారు. స్తోత్రం చెప్తారా? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టా. అలా పస్తులున్న మమ్మల్ని దేవుడు చక్కగా దీవించాడు. మంగళగిరి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో 4 సంఘాలకి దేవుడు ఒక కాపరిగా దేవుడిని నిర్మించాడు. అంత మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మ్యారేజ్ రిజిస్టర్గా 470 పెళ్లిళ్ళు చేయడానికి దేవుడు కృప చెప్పారు. ఆ విధంగానే ఇజ్రాయెల్ దేశం 3 సార్లు వెళ్ళటానికి, యోర్దానులో బాప్తీసాలు ఇవ్వటానికి దేవుడు ఈ విధంగా అడ్డం పెట్టుకుని స్కూల్కి వెళ్ళి నా బ్రతుకుని ఇక్కడ వరకు చొక్కా, ఇక్కడ నుంచి నిక్కరు, గంజి పేపర్ అతికించుకుని వెళ్తే అందరూ తిట్టి మృతి చేయడానికి యేసు ప్రభుని నమ్మాడంటే చూడు బతికట్టా ఉందో అన్నామమ్మ. ఈరోజు మా అబ్బాయి కేఎల్యూలో ఇంజనీరింగ్ చదువుతుంది. దేవుడు ఇచ్చిన పిలుపుని బట్టి అది కంటిన్యూ చేపిస్తూ మళ్ళీ ఢిల్లీ బైబిల్ కాలేజ్కి పంపించడానికి, నా బిడ్డ 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుతుంది, చదవటానికి ప్రభు కృప చూపారు. సైకిల్ తొక్కెళ్ళిన నాకు దేవుడి కృపను బట్టి 4 బళ్ళు కొనుక్కునే కృప దేవుడు ఇచ్చారు. అంటే ఒకేసారి కాదు, ఒకదాని తర్వాత ఒకటి, అట్లా ఈ 25 సంవత్సరాల్లో. కారులో మా వాళ్ళు ప్రయాణం చేస్తూ గేర్ మార్చేటప్పుడు 3 చచ్చిపోయారు నా అన్నదమ్ములు, నా బంధువులు. ఆ భయంతో నేను కొన్నాను. కానీ మా మామగారు రిటైర్డ్ అయినప్పుడు కారు కొనిస్తాను బాబు, తోలు బాబు అంటే, మీ దమ్ముంటే గేర్లెస్ గారు కొనండి అన్న. వాళ్ళు నా భార్యకి చాలా పట్టుదల, మంచి ప్రార్థన పరురాలు. ఆమె ప్రార్థన చేసింది. అప్పుడే ట్విట్ ఒకటి తింపాడు రేనాల్టోడు, ఆ కారు తెచ్చి నాకు కొని ఇచ్చేశారు. సాధించాం మేము అన్నారు అంతే. ఆ కారు దాదాపు 7 సంవత్సరాలకు వెళ్ళారు. మళ్ళీ డ్రైవర్ కొన్నారు. మన ఈ మధ్యలో ప్రార్థన చేస్తే మా బామ్మకి దేవుడి కృపను బట్టి దేవుడు దీవించాడు. ఇతర దేశాలు వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళ కృపను బట్టి నా భార్య కూడా ప్రార్థన బట్టి XUV 700 దేవుడు నాకు ఇచ్చాడు. నేను తోలలేక వేసుకురాలి. సారీ, నాకు భయం అండి. వెళ్ళి నా బ్రతుకుని దేవుడు దీవించాడు. ఏ స్కూల్లో అయితే పడేసి నన్ను ఏరుకుని తిన్నామో అదే స్కూల్ క్యాంపస్లో విజయవాడలో ఉన్న 6 బైబిల్ కాలేజీ అందరూ అక్కడ గ్యాదర్ అవుతారు. మాకు స్పోర్ట్స్ జరుగుతాయి. అందులో సార్ ముత్తింజేడి గారు ఆయన పిలిచే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? పెంట కుప్ప మీద ఉన్న దీనులను పైకెత్తేవాడు. ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నా సరే డిసెంబర్ 31 కల్లా నీ స్థితిని మార్చగల దేవుడు నీకున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, భయపడక్కర్లేదు. నీలో ఉన్న రహస్య పాపాన్ని విడిచిపెట్టావు, నీలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టావు, నీలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టావు. దేవునికి లోబడితే దేవుడు కార్యం చేస్తాడు. మేము ఒక చిన్న గదిలో 15 అడుగులు 16 అడుగులు ఉన్న గదిలో చర్చి పక్కన ఉండేవాళ్ళం. అనాథ పిల్లలు, తండ్రి చచ్చిపోయిన పిల్లలు 4 పెంచుకునేవాళ్ళం. మా పిల్లలతో పాటు మా పిల్లలు చర్చిలో పడుకోబెట్టి ఆడపిల్లలు మా దగ్గర ప్రార్థన చేశాం. దేవుడు నాకు ఒక 5 గదులు ఇల్లు ఇచ్చాడు. ఆడవాళ్ళకి భలే ఉంటుంది కదా, ఎదిగే కొద్ది ఇంకా కావాలని ఉంటుంది. రేకుల చెట్టు
ఏమో ప్రార్థన చేస్తుంది డాబా కావాలని. వాళ్ళ తమ్ముడు అన్నాడు, అక్క నీకు ఏమి ఇవ్వలేదు కదా, ఒక 50 ఇస్తాను తీసుకుని. వాళ్ళ అమ్మడుకు నా నెత్తిన పెట్టాడు, ఇల్లు కావాలి. నేను అంటాను చర్చ్ కనపడేటట్టు అయితేనే ఉంటాను, దూరం అంటారా నేను చర్చలోనే పడుకుంటాను. నేను నా ఇంటికాడ చర్చ్ కనపడాలి, చర్చ్ కావాలి ఇల్లు కనపడాలి. దేవుడు నన్ను ఆ విధంగా దీవించాడు అని అంటా ఉంటే తిరిగి తిరిగి అక్క తమ్ముడు ఇద్దరు తిరిగి ఒక స్థలాన్ని చూసారా, ఇంట్లో ఉంటే చర్చ్ కనపడుతుంది, చర్చిలో ఉంటే ఇల్లు కనపడుతుంది. స్తోత్రం చెప్తారా? నిజం. దేవుడు మంచి ఇల్లు కింద ప్రేమించి దేవుడు ఏది నన్ను సిగ్గుపరచాలా? ఎందుకు తెలుసా? ఆయన నమ్మిన వాళ్ళని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నిజం చెప్తున్నాను. విమానం వెళ్తా ఉంటే ముట్టుకుంటే సార్ ప్రభు అనుకునేవాడు, కానీ దేవుడిస్తాం. భారతదేశంలో ఇతర దేశంలో 6-7 సార్లు విమానాలు ఎక్కి కృప దేవుడు నాకు ఇచ్చాడు. మరోసారి ఇజ్రాయెల్ వెళ్తున్నప్పుడు ఏడ్చాడు. నా భార్య గట్టిగా నన్ను వాటేసుకో భయపడుతున్నావేమో, నన్ను గట్టిగా వాటేసుకో భయపడుతున్నావేమో, భయపడబాక. నేను అమ్మాయి మీరు బాగా డబ్బున్నోళ్ళు, నీకు ఇది సామర్థ్యమే కానీ నాకు సామర్థ్యం. కొత్త సైకిల్ లేక పాత సైకిల్ అంటుతో 150 రూపాయలు సంపాదించి ఒక దగ్గర కొనుక్కుని బతుకున్నాను. ఆ తర్వాత మా ఆత్మీయ తండ్రి పిఎం శ్యామనారాయణ గారు ఆయనకి ఇచ్చిన సైకిల్ నాకు ఇచ్చారు. ఆ స్థితి నుండి దేవుడు ఈరోజు ఒక మంచి స్థితికి దేవుడిని తీసుకొచ్చాడు. నా పొలం తేలా, నా బంధువులు తేలా, నా చదువు తేలా, నాకున్న సోర్స్ తేలా, ఏసై ఒక్కడే తెచ్చాడు. ఇదే నేను చెప్తున్నాను, మీ జీవితాల్లో కూడా ఎవరికన్నా ఏదైనా అవసరం ఉంటే మనుషుని అడగద్దు, వాళ్ళు అప్పు తీర్చాలి. దేవుడిని అడిగితే అప్పు తీర్చక్కర్లా. ఒకవేళ పిల్లల జీవితాల్లో కూడా పెళ్ళిడికి వచ్చారా, వాళ్ళకి వీళ్ళకి ఫోటోలు ఇస్తే నాకేస్తారు, పీకేస్తారా, మళ్ళీ కమిషన్ ఇవ్వాలి. నువ్వు దేవుని పాదాల దగ్గర పట్టుకుని ఎలాంటి అర్హతలు కలిగిన అమ్మాయి, ఎలాంటి అర్హతలు కలిగిన అబ్బాయి నీ కడప తొక్కాలో ప్రార్థన చేస్తే 37వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంది, చదువుతారా? కీర్తనలు 37:4లో ఒక మాట ఉంది, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను, మీ హృదయ వాంఛలా నీ కడుపులో ఏమైతే ఉందో అది ఆయన తీరుస్తాడు. అర్థమైందా? నీ హృదయంలో ఎలాంటి కోరుకుందో ఎవరు తీరుస్తారు? యేసయ్య మనిషి, యేసయ్య మనిషి. ఒక్కసారి ఆయన ఇస్తే, ఆయన తీరిస్తే అది ఎవరు పొరచు, అది ఎవరి వల్ల కాదు, అది ఎవరు నాశనం చేయలేడు. అందుకే దేవుని సేవకుడు నేను చెప్తున్నాను, దేవుని ఎంత అడగండి, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం జరిగిస్తాడు. అటువంటి కృపను పొందుకుందాం. నా జీవితంలో ఎన్నో మేలు ప్రభు నాకు చేశాడు, చేస్తూనే ఉన్నాడు, చేయబోతున్నాడు కూడా. ఆయన అన్నాడు విడిచిపెట్టేవాడు కాదు. నేను మా అక్క, అలాగే మా భార్య అవుతాము, కానీ నా ఇంట్లోకి వచ్చేవాడికి ఫస్ట్ కొడుకు కావాలి, తర్వాత కూతురు కావాలన్న, అలాగే ఇచ్చాడు దేవుడు. ఏది తక్కువ చేయాల? బైబిల్లో ఉంది, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా మేలు చేస్తాయి. అర్థమైనా? మీరు చెడ్డవారైంది మీ పిల్లలకు మంచి ఇవులు ఆశించినప్పుడు ఉందా, పరలోకమందున్న తండ్రి మీకంటే అడుగు వాటికంటే ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తారు. అడగండి ప్రభుని. మీరు ప్రభుని అడిగితే ఆయన చెయ్యని కార్యం అంటూ ఉంది. ఒకవేళ ఆరోగ్యంలో ఏదైనా అవయవం పాడైపోయిందా, ఎవరికి చెప్పండి, ఆ అవయవం చేసుకుని అడగండి. 90వ కీర్తనలో అంటాడు, మన ఆయుష్కాలం 70 సంవత్సరాలు. ఆ అధిక బలం మనకు వద్దులేదు. దేవా, అన్ని సంవత్సరాలు నాకు ఆయుష్, నేను అందరికంటే ముందు చర్చ్ చూడుస్తాను. నేను గుణదల ఐపీసీ చర్చ్ మొత్తం, బైబిల్ కాలేజ్ మీ పాస్టర్ గారు ఎక్కడ చదువుకున్నారు కాలేజ్ మొత్తం ఒక్కడనే ఊడ్చేవాడిని, ఒక్కడనే కడిగేవాడిని. గోసు పెట్టు, మంచి వస్త్రాలు ఉండేవి, ఒకే ఒక చొక్కా, ఒకే ఒక నిక్కరు, దాన్ని జాగ్రత్త చేసుకుని వెళ్ళి సబ్బు కొనుక్కోవడం కూడా ఉండే కాదు. బైబిల్ కాలేజ్ పిల్లలు పడేసిన సబ్బులన్నీ ఏరుకుని ఆయన మొత్తం చేసుకుని ఆ పని చేసేవాడిని. అవన్నీ కూడా రిక్షా మీద వేసుకుని ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చి ఆ చట్టం మీద కడుక్కుని వెళ్ళేవాడు. ఈరోజు నేను చెప్పాను, ఆ దీవిని అదే కాలేజీలో గత 16 సంవత్సరాలుగా యోగు గ్రంథం, ఇర్మియా గ్రంథం, విలాప వాక్యాలు, చరిత్ర పుస్తకం చెప్పే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు నీ చరిత్ర కూడా మారుస్తాడు, నీ జీవితం కూడా మారుస్తాడు. చర్చ్ కడుగు, చర్చ్ కూడా
అట్లా అన్నాలని ఇప్పుడు అందరిని బయటకు రా మనం వెళ్ళిపోతాం. ఎప్పుడు ఏం పని ఉన్నా ఎవరి దగ్గర ఆశించదు. దేవుని మందిరం ఏదైనా కార్యక్రమం జరిగితే అంట్లు కలగటం, తోమటం, పనులు చేయటం చేయండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా దీవిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. మనల్ని ఎప్పుడు దేవుడు సిద్ధపరచాడు. అర్థమవుతుందా? నా రొమ్ములో పుట్టింది నా కూతురు. అందరూ అన్నాడు ఆడపిల్ల అన్నాడు. అట్టాగా పుట్టిందని తెల్లవారుజాము 3 2 అట్లా లేచిత్రం ప్రార్థన చేసుకుంటాను. ఈ పిల్ల కూడా లేచి ఏడుస్తూ ఉంటే మా ఒళ్ళో పుడకబెట్టి ప్రార్థన చేసేవాళ్ళం. ఒక తెల్లవారుజామున ఒక మచ్చ వచ్చింది. ఏంటో ఈ మచ్చని భయపడి హాస్పిటల్ అన్నీ తిప్పాం. అమెరికా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే ఒక ఆయన నక్కల రోడ్లో పెట్టాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, మీరు ప్రార్థన చేస్తారా అన్నాడు. అవునయ్యా అన్న. నల్లగా పుట్టావా ఏడ్చావా అన్నాడు. అవునయ్యా అన్న. ఇది తెల్లగా అయ్యే మచ్చే, ఏ రోగం కాదు. మీ అమ్మాయి వాళ్ళ అమ్మ రోగంలోకి వెళ్తుంది, నువ్వు ఒక్కడే మిగిలిపోతావా అన్నాడు. దేవునికి స్తోత్రం అన్న. నిజం. నేను ఒక మాట చెప్పనా, ఏదైనా నీ జీవితంలో ఒక అవయం పని చేయట్లేదా, భయపడ. నువ్వు ఆరాధించేవాడు నీ అవయవాళ్ళు బాగు చేయగలదు. ఒకవేళ స్త్రీ ధర్మం జరగక చాలా సంవత్సరాలు బాధపడుతున్నావా, తిరగని హాస్పిటల్ లేదా, భయపడదు. నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఆయన అద్భుతం చేయబోతున్నాడు. ఆయన నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. దిగులు పడద్దు. మనల్ని పుట్టించాడు ఆయన, మనల్ని బ్రతికించాడు ఆయన. ఇటాల్సిన మధ్యప్రదేశ్లో చదువుతుంటే బైబిల్ కాలేజ్ అంటే బాగా తిండి పెడతారని అనుకో. బాగా రోజు ఒకే కూర పెడతారు, గుమ్మడికాయ పులుసు. అక్కడ మాకు సాయంత్రం మాటలో వంకాయ పులుసు. ఎంత అన్నా పగలం. రాత్రి 3 రొట్లు. అవి నా శరీరానికి సరిపోక 3 అంతస్తుల మేడ మీద కింద పడిపోయాను. ఇలా వీక్కిపోయాను. 2 చేతులు కాళ్ళని కళ్ళు కూడా కనపడ గుడ్డోళ్ళు అయిపోయాను. విజయవాడ తీసుకొచ్చి మా అమ్మకి అప్పచెప్పి మా నాన్నకి అప్పచెప్పేశాను. బంధువులు అందరూ వచ్చి చిన్నప్పుడు రోగం అన్నారు, ఇప్పుడు తిరగేసి వీడికి చచ్చిపోతాడన్నారు. మా అక్క పెళ్లి కోసం దాచిన డబ్బులు 70,000 ఒక రోజు ఖర్చు పెట్టేశాను. రవి న్యూరాలజిస్ట్ అన్నారు, సోర్పు నేను కంటాసుపత్రులు ఆయన అన్నాడు, ఇక ఈ అబ్బాయికి జీవితాంతం కళ్ళు కనపడవు, పనికిరాడు, పెళ్లికి దేనికి పక్కన పడేయండి. మా నాన్న కూరేసుకుని చచ్చిపోదాం, ఏండ్రు వేద్దాం, వాడికి 3 4 చచ్చిపోదాం, ఇంక నేనేం చేయగలుగుతాను అని. అప్పుడు మా అక్కకి ఎంఏపీ కంప్లీట్ అయిపోయింది. సంబంధాలు చెప్తున్నారు. 1 లక్ష ఫిక్స్డ్ వేశారు. ఆ 1,70,000 నాకు పీకేశారు. ముగ్గురిని పిలిచి రోజుకు ఒకరు చొప్పున 21 రోజులు ఉపవాసం ఉండండి. నాకు ఎంత పెడుతున్నారుగా, ఇంతే పెట్టండి, నా రోగాన్ని బట్టి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తా ఉన్నారు ఉపవాసం ఉంది. నా ఆత్మీయ తండ్రి వచ్చి 2 కళ్ళ మీద చేతులు వేసి నాకు ప్రార్థించారు. ఆ ప్రార్థన ప్రతిఫలం నా కళ్ళు కనపడ్డాయి. స్తోత్రం చెప్తారు. వీక్నెస్ లేని బిడ్డలు దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్తారా? వీక్నెస్ లేని పిల్లలు బాగా చెప్పాలంటే మంగళవారం పోసుకుంటారు, శనివారం పోసుకుంటారు, ఆదివారం నాకు 5 ఆరాధనలు జరుగుతాయి. 5 ఆరాధనలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 అవుతుంది. అప్పటి వరకు తినకుండా నాతో తిరుగుతారు నా పిల్లలు. దాదాపు చిన్నప్పటి నుండి నేను అలవాటు చేశాను. వాళ్ళకి ఏది కావాలన్నా దేవుని మీద ఆధారపడుతున్నారు, దేవుని విడిచిపెట్టాలి. నేను అంటాను, మన జబ్బులు నయం చేయబోతున్నారు. స్తోత్రం చెప్పండి. ఈయన బాగా చెప్పగలరు, అయ్యగారు బాగా చెప్పగలరు. ఆయన మమ్మల్ని ఎందుకు పిలిచారు? మీ జీవితాల్లో ఒక్క మాట పరివర్తన తీసుకొస్తాను, కార్యం జరుగుతుంది. ఈ రాత్రి ప్రభు మేలు చేయునుగాక, మీ రోగాన్ని బాగు చేయునుగాక. విశ్వసించండి. ఆఖరిలో ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు మీ జబ్బును, మీ బలహీనతను, మీకున్న వ్యాధిని, మీకు ఏమేమైతే బలహీనతలు ఉన్నారో వాటి నుండి దేవుడు విడుదల అవుతున్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఈ రాత్రి ఒక చిన్న మాట చెప్తాను దేవుని వాక్యంలో నుండి. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 238వ పేజీ. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 258వ పేజీ 25వ వచనం నుండి 29 వరకు. నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు
సెలవిచ్చిన మాట ఎన్నటికి నీ నిలుచున్నట్లు దృఢపరిచి సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇశ్రాయేలీయుల దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిచితివి గనుక ఈలాగు నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదువని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉంటున్నట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. అందరూ కూడా నాతో ఈ మాట చెప్పండి. నోరు తెచ్చారా? చెట్టు కట్టేసి వచ్చారు. మీలో కొంతమంది చదువు రాదేమోనని ఉద్దేశంతోనే ఈ ఒక్క మాట మన అందరం పలుకుదామా? దయచేసి. ఇంకేనా మన సౌండ్? ఇక్కడ అరిస్తే అతికే బండి అదికి రావాలి, అవునా? ఇంకొంచెం దేవుని వాక్యం ఎంత స్పీడ్గా మనం చెప్తే మన లోపల ఉన్న అవయవాలు కూడా అంత పరివర్తన కలుగుతుంది. నిజమండి, నిజం. దేవుని వాక్యం నువ్వు విన్నా నీ చెవులు బాగుపడతాయి, చూసినా నీ కళ్ళు బాగుపడతాయి, పలికినా నీ నోరు బాగుపడుతుంది. నీ అంతరంగంలో పరివర్తన. ఆకలి అవ్వట్లేదు అన్నవాడు గట్టిగా చెప్పండి, రాత్రికి బోల్డ్ 2 ప్లేట్లు తింటారు. ఏంటి వాళ్ళు పిచ్చాకలు వేసింది నాకు అన్నట్టుగా తింటారు. దేవుని వాక్యం గట్టిగా చెప్పాలి. మనం ఎలా చెప్పాలి? గట్టిగా. అలా అన్నానని అరవబాకండి, గట్టిగా దేవుని మాట పలికితే అది మనకు ఆశీర్వాదం పలుకుతుంది. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి మీ కుడి హస్తం తెచ్చారా? మీ నెత్తి మీద పెట్టుకోండి. పెట్టారా? ఆనిచ్చారా గట్టిగా? అందరు కూడా నాతో ఈ మాట చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నీ ఆశీర్వాదము నుండి. ఇప్పుడు మీ పేర్లు పలకండి. మృత్యుంజయుడు. మీ పేర్లు పలకండి. కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆశీర్వదింపబడునుగాక. ఇప్పుడు ఎలా చెప్తామే? మీ పేర్లు మీరు పలకాలి, నా పేరు నేను పలకాలి. మృత్యుంజయుడు కుటుంబం ఆశీర్వదింపబడునుగాక. చెప్పారా? నమ్మండి, ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. అద్దిళ్ళు సొంతిళ్ళు అయిపోతాయి. నిజం. మీకున్న చికాకులన్నీ పోతాయి, మీకున్న కష్టమంతా పోతాయి. చాలా సంవత్సరాల నుండి పెన్షన్ జీతాలన్నీ పెంచేస్తారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మన కుటుంబాలను ఆశీర్వదించే అధికారం యేసయ్యకి మాత్రమే ఉంది. అర్థమైందా? కుటుంబంగా కట్టాలని మంచివాళ్ళు ఆలోచిస్తారు, చెడ్డవాళ్ళు ఆలోచించరు. ఉన్న కుటుంబాన్ని చెడగొట్టేవాడు కొంతమంది ఉంటారు కదా. కలిసి ఉన్న కుటుంబాన్ని ఏం చేస్తారు? మంచి మాటలు చెప్పి ఆ మాటలకే మన శివులు ఇచ్చేస్తాం, మా మైండ్ ఇచ్చేస్తాం. ఇది మంచిగా చేయడానికి ఆలోచించాం కదా. వంకాయలు చూడమంటే పుచ్చొక్కాయలు ఒక 2 సేపు పెట్టుకుతాం, కానీ వాళ్ళు చెప్పిన మాట కుట్టికేయాలని అర్థం. ఇక్కడ ఎవరంటున్నారు తెలిసి ఈ మాట? 15 నుండి 20 గొర్రెలు కలిగిన ఒక వ్యక్తి గొర్రెలు మేపుకోవడానికి వెళ్తా ఉంటే అన్నదమ్ములు అన్నారు, నీకేమొచ్చు రా చెప్పేవాడా, గొర్రెలు మేపుకో, వెళ్ళి నాన్నకి చెప్పు మా సమాచారం గురించి. ఆ అరిసే కొల్లి అతను మేము చెప్పగలరా? నీ వల్ల ఏమవుతుంది అంటా ఉంటే ఈ పక్కన అన్నలకు తెలిసి ఆ పక్కకి వెళ్ళాడు. ఆ పక్కకి వెళ్ళి చూస్తా ఉన్నాడు. ఇంకోటి వచ్చి ముట్టి మీద కొట్టాడు. నువ్వు పొలం పో, నీ గొర్రెలేమవుతాయి అడవిలో, ఎడారిలో నీ గొర్రెలేమవుతాయి,
అంటూ ఉండగా ఒకరితో అన్నాడు, ఆఫ్టర్ ఆల్ ఆడంట గొలియాతో 6 రోజు జాయిన్ ఎత్తున్నాడు, ఎంతసేపు మనం చేయగలం? దేవుడు మాతో ఉన్నాడు, మనం చెప్పేయగలం. అరే అదేంట్రా, ఇగో ఎలుగుబంటి వచ్చింది, చీల్చి అవతల పడేసా, సింహం వచ్చింది, చీల్చి అవతల పడేసా, నా గొర్రెలన్నీ బాగున్నాయి. ఏది నా సినిమాలా? ఈ మాట తీసుకెళ్ళి సౌలు రాజుకి చెప్పారు. ఎవరో తెలుసా? మొత్తం వేసాడు, నడవలేకపోతున్నాడు. హెల్మెట్ మొత్తం, ఈ హెల్మెట్ కాదు, వేయాల్సింది ఎన్ని చిత్రంలో ఎక్కడ కొంత ఖాళీ ఉంటుంది, ఇంకెక్కడ ఖాళీ ఉండదు మనిషికి. మొత్తం వేశాడు. అప్పుడు ఒక మాట చెప్పాడు, ఇవి నాకు వాడుక లేవు అన్నాడు. ఏమన్నాడు? ఇవి నాకు మన వాడుక అంతేంటి? హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా, అంతే కదా? అంతేనా? మన వాడికి అది పాట ఎత్తటం, చప్పట్లు పెట్టి కొట్టడం. ఈ వాడికి నాకు లేదు, మరి నీ వాడికి ఏంటి? ఆగాదు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? గొలియాతు ఒక్కడే, కానీ ఎంతమంది ఉన్నారు? 5 సర్దారులు ఉన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏటి యుద్ధం నుండి 5 రాళ్ళు ఎక్కువచ్చాడు, వరుసల్లో పెట్టాడు. యుద్ధం యెహోవాదే అన్నాడు. స్తోత్రం చెప్తాడు. గొలియాతు అక్కడ నిలబడ్డాడు, వీడికి నిలబడ్డాడు. కొడితే అక్కడ ఏమంది తెలుసా? ఆ రాయిని ఇక్కడ తగలగానే ఒక్కసారి ఇమాజిన్ చేయండి, వీడు తగలగానే నేను ఎట్ట పడాలి? వెనక పడాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వారు అంటే అర్థం తెలుసా? యుద్ధం యెహోవాదే అనగానే ఈ రాయి వచ్చి ఇక్కడ తగిలే వరకు దేవుని హస్తం వచ్చి వెనకమాలి. ఏమైపోయింది? దావీదు గెలిచాడా? ఇశ్రాయేలు గెలిచాడా? పచ్చమోహమా, ఇక్కడ ఏడ్చే ఏడుపు ప్రార్థన మీ విజయానికి నాంది, మీ విజయానికి నాంది. ఈ 2025లోనే నీ పట్ల అద్భుతాలు ప్రభు చేయబోతున్నాడు. నీ కుటుంబ పక్షాన అద్భుతాలు ప్రభు చేయబోతున్నాడు. నీవు కన్నీరు కాల్స్తున్న కన్నీరికి ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. శబ రబ రిబాల రబ ఆత్మదేవుడు ఆత్మకార్యాలు ఈ పట్ల జరిగించబోతున్నాడు. అందుకని అంటాడు నిత్యము. ఈ మాట ఎవరంటారు తెలుసా? గొర్రెల దొడ్లో నుండి పిలిచి, గొర్రెలు 15 నుండి 20 గొర్రెలు కాసుకునేవాడు. ఎప్పుడైతే చేయించారో అక్కడ ఏముందో తెలుసా? సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. ఇలా పట్టుకుని ఈ కాలు పట్టుకుని ఆ కాలు పట్టుకుని పుస్తకం మీద చేసుకుని ఊరేగిస్తున్నారు. అప్పుడు ఏమన్నారు తెలుసా? అన్నలో ఆయన మా తమ్ముడే, ఆయన మా తమ్ముడే. ఏమా నేను నీ అన్నయ్యనే కదా. ఇందాకేమన్నారు? గొర్రెమవుతీరా, నీ హృదయం గర్వంరా, ఇది చూద్దామని వచ్చావురా, ఇది చేద్దామని వచ్చావురా. హలో, ప్రభువుని ఎరిగిన తర్వాత వారి ముఖమును అన్నడు లక్షింపకపోవునని. సిగ్గుపడుతాడా? నేను ఎప్పుడు ఇలా ప్రార్థన చేస్తాను, ఏదైనా విషయంలో నా తప్పు ఉంటే నన్ను క్షమించు, కానీ నా పగవారి ఎదుట నన్ను సిగ్గుపరిస్తే ఆ సిగ్గు నీకే. నా పగవారు ఎవరైనా నన్ను సిగ్గుపరచాలనుకుంటే అది నీకే. నేను నీ కొడుకునయ్యా. ఆ దావీదు ఇక్కడ పలుకుతున్న మాట, ఒక చిన్న కోరిక వచ్చి దేవుని దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? మందిరం కడతానయ్యా. ఏం కడతాను? మందిరం కడతాను. ప్లీజ్ గొర్రెల దొడ్లో పిలిచావు, రాజుగా చేసావు, అధికారం ఇచ్చావు, భోగాలు ఇచ్చావు, మందిరం కడతానయ్యా. నాథన్ ప్రవక్త వెళ్ళిపోయాడు, ప్రార్థన చేశాడు. ఉదయమే వచ్చి అన్నాడు, కట్టతో నీ కడుపులో నిన్ను కొడుకు పుట్టబోతున్నాడు, ఆయన ద్వారా మందిరం కట్టిస్తాను. ఆ సందర్భంలో పలికిన మాటలే మనం చదువుకున్న మాటలు. కూర్చుని దాచిపట్టలు వేసుకుని యేసయ్య దేవుని గొప్పతనాన్ని, దేవుని శక్తిని, దేవుని సామర్థ్యాన్ని, దేవుని మహిమను పొగుడుతూ ఆ అధ్యాయమంతా మీరు చదివితే పొగుడుతూ దావీదు పలికిన మాట ఏంటో తెలుసా? మనం చదివితే 20వ వచనంలో 7వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు. హలో, కొంతమంది మన గురించి ఎరగక మాట్లాడతారు కదా. మనం ఏంటో తర్వాతకి
పైన చూసి మాట్లాడతారు కదా. మీ ఆవిడ చాలా మంచోడు, ఉన్న దోసకాయలు ఉన్నట్టు వండితే నోట్లో కూడా పెట్టలేం. అవునంటారు కాదా? ఏం చేస్తారు? తోలు తీసి కళ్ళు చూశారు, మళ్ళీ లోపల కెంచేందుకు కూడా చూస్తాడు కదా. హలో, ఇది చూస్తే ఆ క్రీమ్ ఈ క్రీమ్ రాసి మెరిసిపోతున్నారు. కొన్నిసార్లు క్రీములు రాయకుండా ఉంటేనేమో ఎవరో తెలియదు. ఒకరోజు ఇంతగా ఒక ఆమంట రోజు భర్త ఆఫీస్కి వెళ్ళే ముందు వచ్చే ముందు చక్కగా రాసుకుని ఉంటుందంట. ఆయన కూడా రాసుకుంటాడంట. తెల్ల చుట్టాలు నల్ల చుట్టాలు చేశాడంట. భార్యకి తెలియదు. అబ్బో నా భర్తకి మెరవలేదు, ఇంకా నాదే మెరిసిపోయిందని ఆమె ఏదో చూసుకుంటుందంట. ఆయన అడిగి ఒకరోజు సెలవంట, పొడుకు నిద్రపోతా ఉంది, సెలవే కదా. ఏమైనా ఆయన దొక్కుని బయటికి వెళ్ళి పాల ప్యాకెట్లో ఈ టిఫిన్ ఈరోజు ఇంట్లో ఎందుకు అని చెప్పి టిఫిన్ తెస్తుంటే వర్షం పడిందంట, రంగు మొత్తం పోయిందంట. వర్షం పడి రంగు మొత్తం పోయింది. అది ఆటోమేటిక్ తలుపు దగ్గరకి వేసి వెళ్ళాడు, తాళాలు తీసుకెళ్తే మర్చిపోయాడు. వచ్చేవాడికి తాళం పడిపోయింది. వచ్చి తలుపు కొడుతున్నాడంట. ఏమన్నా నిద్ర కళలో తీసిందంట. చూడగానే మొత్తం తెల్లబొచ్చే, మేసాలు తెల్లయ్యా, మొత్తం తెల్లయ్యా. చూసి అనుకుందంట, ఈడవడో నా భర్త పడుకుంటే ఇంట్లో కొడుతున్నాడు అని అలా తలుపు తీసినా మరి తలుపు వేసి చీపిగాడ తీసుకొచ్చిందంట. చీపిగాడ తీసుకొచ్చుకుని భార్య అంటే ఆ వర్షానికి ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయిందిగా. అంటున్నాడంట, సుజాత నేనే నీ తలపుని రంగేసుకుని తయారైందని చెప్పించి. ఇప్పుడు చర్చిలోనేమో భాషల మీద భాషలు మాట్లాడతాం కదా. చర్చిలో ఇట్లా ఉన్నటువంటి పుణ్యం ఒకరు పడేస్తాం, కానీ ఇంటికి వెళ్తే నేనేంటో తెలుసా నీకు? ఆ పక్కన ఉంటుంది, అక్కడేమో పరిశుద్ధ మరియమ్మ, ఇక్కడేమో రాక్షసి. బైబిల్ చెప్తుంది, నువ్వు కట్టతురా, నీ చేతులు యుద్ధం చేశాయి, ఎక్కువ రక్తం ఉడికించాయి, కానీ నీకున్న కోరికను డబ్బు సమకూర్చు, అన్ని సమకూర్చు, నీ కడుపులో నుండి పుట్టే పెట్ట ద్వారా నేను మందిరం కట్టిస్తాను. ఈ దావీదు ఎక్కడ దేవుడి మీద అడగలా? దేవా ఏంటి ప్రభా, నువ్వు నన్ను శుద్ధి చేయి, పరిశోధించు, పరీక్షించు అన్ని ప్రార్థన చేశాడు, కానీ నేను కడతాను ప్రభు అనుకుంటాడు. అక్కడ అంటాడు, నీవు నన్ను ఎరిగి ఉన్నావు ప్రభు. ఈరోజు నీ కుటుంబం దీవించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం అద్భుతమైన రీతిలో దేవుని దీవెనలు సంపాదించాలి అంటే నీవు పరిపూర్ణంగా దేవుని ఎరిగి ఉండాలి. ఆ దేవుడు నిన్ను ఎరిగి ఉండాలి. ఒక మాట చెప్పనా, నీ జీవితంలో డబ్బులు లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు, ఆస్తి లేనప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు దేవుడి మీద ఎంత మమకారం ఉందో అంతకంటే ఎక్కువ మమకారం అన్నీ ఉన్నప్పుడు కూడా ఉండాలి. అర్థమైనా? ఏమీ లేనప్పుడు దేవుడి సమయాన్ని దేవునికి ఇచ్చావు, అన్నీ ఉన్నప్పుడు నాకు ప్రార్థన చేసే టైం దొరకట్లేదు ఏసయ్యా, నువ్వే ఈ స్థాయిలో నువ్వు ఉంచావంటే కొత్తతో అవన్నీ తీసి పక్కన పడేసి ముందు ప్రాధాన్యత దేవునికి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దావీదు పలికినట్టు నువ్వు నేను పలకగలను. ఆఖరి మాటలు ఏమంటాడు తెలుసా? నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లు ఆశ. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి మనతో రావాలి. స్తోత్రం చెప్తారా? నేను అంటాను, దాని రుచి ఏంటి తెలుసా? ఒకవేళ అన్నదమ్ములు, అక్క చెల్లెల్లో కానీ, బంధువుల్లో కానీ, ఈవెన్ కొన్ని కుటుంబాల్లో కానీ అసమాధానంగా ఉన్నారనుకో, పోట్లాడుకుంటున్నారనుకో, మాటలు లేకుండా ఉన్నారనుకో, విడిపోయారనుకో, అక్కడికి నువ్వు వెళ్ళగానే వాళ్ళు కలిసిపోతారు. నువ్వు వెళ్ళగానే వాళ్ళు సమాధాన పడిపోతారు. నువ్వు వెళ్ళగానే వాళ్ళు ఆశీర్వదింపబడతారు. నువ్వు వెళ్ళగానే మొత్తం వదిలించుకున్న వాళ్ళు అన్నీ పెట్టుకుంటారు. ఆయన పెట్టుకోవడం అంటే ఈ కాదు, టీవీ అమ్మేసుకుంటారు, ఫ్రిడ్జ్ అమ్మేసుకుంటారు, తాకట్లో పెట్టుకుంటారు, చూసావా? మళ్ళీ అవన్నీ సమకూర్చుకుంటారు. ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం దీవించబడతాం. ఖచ్చితంగా నేను చెప్తాను, ఖచ్చితంగా. నువ్వు దేవుణ్ణి ఎంత ఎక్కువ ప్రేమిస్తావో, నువ్వు దేవుణ్ణి ఎంత ఎక్కువ గౌరవిస్తావో, నువ్వు దేవుణ్ణి ఎంత ఎక్కువ అడుగుతావో అని ఇస్తాడు. నిజం. నీకేం కావాలి? డాక్టర్ తీసుకోవడానికి తీసేసుకున్నాం, కట్టేటప్పుడు చుక్కలు చూస్తాం కదా. అవును కదా?
వచ్చినప్పుడు మాత్రం సూపర్. నెలలు కట్టేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్. కొంచెం ఊరు పోతాం, అక్కడ ఉండలేదు ఇక్కడ ఉండలేదు అంటాం, అవసరంతో పొదుపులో తీసుకెట్టు అంటాం. ఎందుకు? అడుగు, దేవుడికి పలిస్తాడు, దేవుడిని చేతులు బలపరుస్తాడు. గాల్లో ఏం పడాడు దేవుడు, నీ కష్టాన్ని తీరుస్తాడు. అర్థమవుతుందా? నీ జీవితంలో ఏది ప్రభు తక్కువ చేయకు. నేను ఒక షాపులో మీటింగ్ పెట్టుకున్నాను. నాకు చిన్న ఇల్లు, చర్చి పక్కన 15 అడుగులలో ఒక గది ఉండేది. షాపులో మీటింగ్ పెట్టుకుని అన్నీ ఏమేమి నేను చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ మొత్తం అన్ని కోడిగుట్టు అన్ని రకాలు పెట్టి ఒక మంచి పైలు సంస్కారాలను పెద్దలుకొని ఆ సంవత్సరంలో మా బాబు పుట్టినరోజు పెట్టుకుని ఒక దాదాపు 80,000 ఖర్చు పెట్టుకున్నాను. ఖర్చు పెట్టుకున్న తర్వాత ప్రార్థన చేస్తా ఉన్నాం. ఏమంది, ఎందుకు అంత ఖర్చు పెట్టుకున్నావు, ఏదైనా అనుకున్నావా మనసులో అంది. మనం చిన్న గదిలో ఉంటున్నాము, ఈ శాఖల మీటింగ్ జరుగుతున్న ద్వారా మనం కత్తిలు కొనాలి అని. కత్తిలు కొనాలి. మనం ఎవరైనా అడుక్కోవద్దు, ఈవెన్ మీ అమ్మతో కూడా చెప్పండి, ప్రార్థన చేద్దాం. అది పెట్టిన 15 రోజులకి మా చర్చకు వచ్చే కావచ్చండి, మా ఇంటి పక్కన 5 గదులు నీళ్ళు అమ్ముతారంట, తీసుకుంటారా అని. చర్చి పక్కనేగా పదాన్ని వెళ్తా. ఆయన నన్ను చూసి అన్నాడు 20 లక్షలు అన్నాడు. మెయిన్ రోడ్ కొంచెం ఉంటుంది, సబ్ రోడ్ అంతే. 20 లక్షలు అన్నాడు. కింద నుండి పైదాకా చూశాను. రేపు చెప్తా ఎంత అన్నా, ఎంత కావాలో రేపు చెప్తాను అన్నా. వచ్చాం, ఏమి దర్శన వారం ఉంది, పోచన వారం ఉంది, మోకాళ్ళే అన్నా. మోకాళ్ళు వేసాం, కళ్ళు మూసుకో అన్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను. అయ్యా 5 గదులు నీకు తెలుసు, ఆ ఇల్లు పరిస్థితి నీకు తెలుసు, 3 రోడ్లు వచ్చినాయి అయ్యా తండ్రి, 3 పక్కల రోడ్లు ఉన్నాయి, అదైతే కొంచెం మాకు బాగుంటుంది, ఎంత కొనమంటావా అని ప్రార్థన చేస్తాను. కాసేపు పాపం చేసి ఏడ్చి ప్రార్థన చేశాను. ఆమెన్ 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 అంటాను. ఆమెన్ ఆమెన్ నేను కూడా ఆమెన్ ఆమెన్ అంటున్నా. ముగించండి సరే ముగించా. 7 లక్షలే దాని విలువ. నువ్వు 20 ఎక్కడ 7 ఎక్కడ ఏమన్నా గోపి గారు, 7 లక్షలే దాని విలువ. వెంటనే మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు, ఆయన పిలిపించాడు. ఎంత అన్నాడు, కోపడబాకే, ఆయన సైడ్లో ఆయన కోపడబాకే, నా ఏసయ్యా 7 లక్షలే దీనికి విలువ అన్నాడు. 7కి ఇస్తావా, 20 అయితే కొనను నేను. ఆయన అన్నాడు కాసేపు ఆలోచించి 15 రోజులు 7 లక్షలు తెచ్చవగలవా అన్నాడు. కాసుకో అన్నా. ఏముంది, మొన్న 80,000 ఖర్చు పెట్టేసావు, గుర్తుందా? సేవకులు నీకు మొత్తం పెట్టావు, రూపాయి లేదు. వెంటనే ఇంటికి వచ్చాను. ఈ పూట ఏమైనా తిన్నావా అన్న, టిఫిన్ తినేసావా అంది. సరే రేపటి నుంచి ఉదయం అంతా ఉపవాసం ఉన్నాం, రాత్రికి ఒక లంచ్ చేద్దాం. రాత్రికి తిన్నాం. 5 రోజులు ఉపవాసం ఉన్నాం, తర్వాత యాట్లోకి వెళ్దాం. ఈ 5 రోజులు ఉపవాసం ఉంటూ ఉండగా అప్పుడప్పుడు కూతురు కోసం తల్లిదండ్రులు ఫోన్ చేసుకుంటారుగా, రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎన్నిసార్లు మాట్లాడికి వాళ్ళకి కనుక తెలియదు కదా. ఏముండవు, ఇప్పుడే చెప్పా కదా మా దోసకెక్కోవాలని. ఏంటమ్మా ఇసుకుంటున్నావు చెప్పు. ఆయన ఫోన్ చేసుకున్నాను, బాబు తిన్నాడా, బాబు అంటారు. నేను మా చుట్టాలు కాబట్టి దూరం అనేది నన్ను అందరినీ ప్రేమిస్తాను. తినలేదమ్మా, ఇలా 3 రోజులు 5 రోజులు ఉపవాసం ఉన్నాం. ఎందుకు అన్నాను. ఇల్లు ఒకటి వచ్చింది కొనటానికి 7 లక్షలు అన్నారు, దానికోసం ప్రార్థన చేస్తున్నాం, ప్రభు ఏదో ఒక దారి సరళం చేయాలని. ఎందుకంటే కొంచెం 10,000 కూడా బ్యాంకులో వేస్తే లోన్ ఇస్తారు. అసలు మా జీవితంలో అది కూడా లేదు కదా ప్రారంభంలో. ప్రార్థన చేస్తూ ఉంటే వెంటనే మా అత్తగారు అన్నారు, మేము కూడా ఈరోజు ఉపవాసం ఉంటాను, ఏం తినలేదు అని. మా మామగారు డ్యూటీ నుండి వచ్చాడు, తిన్నాం పట్టాను ఉపవాసం, పిల్లలు ఉన్నారు నేనున్నాను, అర్థమైందా, ఉపవాసం అన్నాను. ఆయన కూడా ఉపవాసం ఉన్నాడు, డ్యూటీ చేసి వచ్చి 5 రోజులు ఉపవాసం అయిపోయింది. 6వ రోజు అన్నాడు, విజయవాడ రా బాబు అన్నాడు. వెళ్ళా, చూపించాడు నన్ను. నేను మా అల్లుడు, எனக்கு 7 లక్షలు కావాలి, నా ATM కార్డు పెట్టుకోండి, 7 లక్షలు ఇవ్వండి అన్నాడు. స్తోత్రం చెప్తారా? ఆయన ఫోన్ చేసి ఇవాళ ఆఖరి రోజా. కొంతమంది అత్యుత్సాహంగా ఉండే విశ్వాసం ఉంటారు, ఆలోచన చేయడానికి కూడా ప్రేమించేవాళ్ళు ఉంటారు, ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. ఒకవేళ అట్లా వచ్చి వాళ్ళ దగ్గర 10 ఫోన్ చేసుకొచ్చి 50,000 నా చేతిలో ఇచ్చి ఆయన చేతిలో పెట్టమంది. మాట్లాడుకున్న రోజే కాగితాలు రాయకుండా ఆ పాస్టర్ గారు ఇస్తాడు ఆలోచన చేద్దాము అని. వెంటనే ఆయన 7 లక్షలు ఇప్పించాడు. డబ్బా వచ్చాను, ఆయనకు 6,500 పోసాను. ఆమె పిలిచి 10 తెచ్చుకోమ్మా,
50,000 నీకన్నాను, అయిపోయింది. వాళ్ళందరూ అన్నారు, వీళ్ళు ఏసై గొప్పోడ్రా, ఏసై గొప్పోడ్రా. అదే ఇంట్లో నా బామ్మకి పెళ్లి కూడా చేశాను. దేవుడు నన్ను విడిచిపెట్టారా? ఒక్క సంవత్సరంలో నేను నమ్మరు, కానీ ఒక్క ఆదివారం ఇంటికాడ ఉన్నా, సోమవారం నుండి శనివారం రాత్రి వరకు ఊరులో దేవుడు వాడుకున్నారు. పెళ్ళిళ్ళే కానీ, తచ్చుమాలే కానీ, వర్తమానాలకే కానీ దేవుడు సంవత్సరంలో 7 లక్షలు అప్పు తీర్చేశాడు. మర్చిపోను నా దేవుడికి. నెల వడ్డీ విషయంలో కూడా, IMI విషయంలో కూడా మా మామగారు వాళ్ళకి కానీ ప్రభుత్వం అప్పు తీర్చేసి మీ విశ్వాసాన్ని బలపరచడానికి చెప్తున్నాను తప్ప వేరే రీతిగా కాదు. నీవు నన్ను ఎరిగి ఉన్నావు. మన దేవుడు ఎవరు? మన బుద్ధి ఒకసారి మారిపోతే ఒకసారి మారి, కానీ మన దేవుడు సమస్తం. అవునా? అవునా కదా? గుర్తుపెట్టుకో. ఉందండి. ఇప్పుడు ఆ ఇల్లు ఇప్పుడు బేరం 40 లక్షలు అడుగుతున్నా, నేను 5 మాట. ఎందుకంటే అది తీసుకుని చర్చిలో 2 అంతస్తులు కట్టాలి. రేపు చెట్టు నా చర్చి ఇప్పుడు 75 అడుగులు వెడల్పు ఉంటుంది, 22 అడుగులు, 75 అడుగులు బారు, 22 అడుగులు వెడల్పు. దేవుడు ఎన్నడూ మన జీవితాలు సిగ్గుపరచడు. సిగ్గుపరుస్తాడా? ఎరిగి ఉన్నాం కదా. ఒక ప్రవక్త వచ్చాడు, ఆ ప్రవక్తకి మంచినీళ్ళు ఇస్తుంది, బతుకుతుంది. మన ఇంటికి వచ్చిపోవచ్చిన దైవజనుడు భక్తి పనులు. ఒక గది కడదామా, మంచం వేద్దామా, చాపేద్దామా, వచ్చినప్పుడు పోపెడదామా, నీ ఇష్టం అమ్మ పో అన్నాడు. అలా వచ్చినప్పుడల్లా చేస్తుంది. పిలిచి ఏమన్నాడు తెలుసా? మరుసటి సంవత్సరం ఈ కాలం కల్లా నీ కడుపులో నుండి కొడుకు పుడతాడు అన్నాడు. ఆమెముందు తెలుసా? దైవజనుడా నాతో అబద్ధం ఆడొద్దు అంది. ఎందుకో తెలుసా? హెబ్రీ బైబిల్లో, గ్రీక్ బైబిల్లో రాయబడిన మాట్లాడి తెలుసా? ఆర్ హూమ్ హ్యాస్ బీన్ టేకెన్ అవుట్. ఆమె గర్భసించంట, ఆమె లోపల తీసేది. ఆడవారికి గర్భసించి ఇచ్చే పిల్లలు పుడతారా? పుడతారా? ఆమెకు తెలుసా సంగతి. అందుకే దావీదు అంటాడు, నువ్వు నన్ను ఎరిగి ఉన్నావయ్యా. ఆమెకు తెలుసా సంగతి, నాకు పిల్లలు పుట్టే ఆస్కారం. దైవజనుడి మాట అద్భుతాలు చేస్తుంది. ఆదివారం ఇప్పుడు బోధించే ప్రతి మాట నమ్మండి. మీరు దీవించబడతానంటే నెత్తిమెచ్చి చేసుకుని దెబ్బకైపోతుంది, దెబ్బకైపోతుంది. అమ్మా ముగించానా? మీరు చెప్పుకున్న భయం అర్థం. ఇంకొక పావుగంట ఓర్చుకోండి చాలు, 10 ముగించేస్తాను పాస్టర్ కదా. బైబిల్ చెప్తున్న మాట, దైవజనుడు అబద్ధం ఆడొద్దు అన్నా లేదా బైబిల్లో? ఉండాలి. తిన్నాను ఎప్పుడన్నా నాతో నీవు అబద్ధమా? ఆమె గర్భసంచి లోపల 100 ఆడవాళ్ళకి ఎక్కువ ఇబ్బంది తీసేస్తారు కదా. దైవజనుడి మాట లేని మిమ్మల్ని పుట్టిస్తాయి, పుట్టినవి లేనట్టు చేస్తాయి. ఏమైనా జబ్బు మీకు ఉందనుకోండి, వచ్చి ప్రార్థన చేయించుకోండి. ఆ జబ్బు కొన్నిసార్లు మీలోకి వెళ్ళిపోతే, కొన్నిసార్లు వెళ్ళదు. కానీ ఆ జబ్బుకి మాత్రం ఏ మాత్రం కూడా మీ మీద పనిచేయదు. ఎందుకు దేవుడు ఉంచుతాడో చెప్పనా? అప్పుడప్పుడు నువ్వు జబ్బు మనుషులు నీ శరీరం నీకు చెప్పడానికి, లేకపోతే విర్రవీగిపోతామని. నన్ను చూడు, నా సోకు చూడు. ఆదివారం గుడికి కూడా నాకు జబ్బు తగ్గిపోయింది తెలుసా? ఎందుకు తగ్గింది? ప్రార్థన వస్తే తగ్గింది, ప్రచరణ చేస్తే తగ్గింది. అందుకని చెప్తున్నాను, కొన్నిసార్లు దేవుడు జబ్బు ఎందుకు ఉంచుతాడంటే గుర్తు కోసమే. కానీ ఆ జబ్బు వల్ల నీ ప్రాణం పోదు. 90 క్రితం చెప్పినట్టు 70 సంవత్సరాలు బతుకుతాం. ఇంకా దేవుడికి పట్టే ప్లస్ కింద కూడా ఇందాక అన్నాడు ఒక ఆమె 80 అని. నిజం. కొన్ని జబ్బులు ఎందుకు దేవుడు మనలో పెడతాడు అంటే అదే. విన్నారా? మా అమ్మ నాన్నకి, మా పూర్వీకులు ఎవరికి షుగర్ లేదు, నాకే షుగర్ వచ్చింది. మళ్ళీ ఒక్కడే తింటాను నేను. ఎందుకు షుగర్ వచ్చిందంటే ప్రభు అన్నాడు, నీకు ఉండాలి అక్కడ కొత్త పోతున్నావుగా, చేతులు ఎత్తున్నావుగా, గద్దెత్తున్నావుగా, ప్రార్థన చేస్తున్నావు, పడు. ఏమంది కూడా వాడను నేను. కానీ అప్పుడప్పుడు మాత్రం నాకు నీరసంగా ఉంటే
డ్రింకులు మాత్రం బాగా తాగుతా, అందుకని ఏగే డ్రింక్ కూడా తెచ్చాను. ఏమంటే చెప్తున్నాను. కానీ 196 మెట్లు ఉంటుంది నా చర్చ ఒకటి విజయవాడలో. పొద్దున్నే ఎక్కుతా, 3వ వారం అంతా 5 గంటల నుంచి 6 గంటలకు ప్రార్థన పెడతాను అక్కడ. బల్లారాధనకు ముందు వారం అంతా తెల్లవారుజాము ప్రార్థన పెడతాను అక్కడ. మళ్ళీ రోజు కోటాలు ఉంటాయి, ఎక్కుతాను దిగుతాను. మా పిల్లల కంటే నేనే ఉత్సాహంగా ఎక్కుతాను. అంటే పొద్దున్న ఎక్సర్సైజ్ వెళ్ళాలి అసలు, కానీ వంట పట్టాం. ఎందుకంటే మా పాస్ గారి ఇంట్లో ఉన్నప్పుడు తెల్లవారుజాము వేసారు అమ్మాయి నేను తిరుగుతా ఉంటే మా ఇద్దరిని పిలిచి 119 కీర్తన 10 నెలలు రాపించాడు. ఎన్నో కీర్తన 10 వచ్చిన నెలలు ఉంటాయి కదా. మీరు రోజు తిరుగుతున్నందుకు మీకు పనిష్మెంట్ అన్నాడు. వెంటనే మానేసి రాసేసి మోకాళ్ళని ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఆ రోజు ఈ రోజు కొంతమంది అంటారు, ఎయిమ్స్ హాస్పిటల్ మన ముందేగా పాస్టారు, రండి పట్ట తగ్గించుకున్నామంటే సాలేరా, నా పట్ట నా భార్యకి నచ్చింది, నా పిల్లలకి నచ్చింది. స్తోత్రం. సరే అయ్యారు. కొన్నిసార్లు వ్యర్థమైన వాటి కొరకు ఎక్కువ సమయం ఇస్తాం. వాక్యం ఉన్నామంటే నిద్రపోతాం. మీరు అందరూ మంచోళ్ళు. ఒకరేమో అటు చూస్తున్నారు, ఒకరు ఇటు చూస్తున్నారు, ఒకరేమో. బైబిల్ చెప్తున్నా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు. మన దేవుడు ఎవరు గుర్తుపెట్టుకో. నీ లోపల ఉన్న బాధలు ఆయనకు తెలుసు, నీ లోపల ఉన్న కష్టాలు ఆయనకు తెలుసు. తుప్పలు కప్పుకుని నువ్వు ఏడుస్తున్న ఏడుపు కూడా ఆయనకు తెలుసు. నీ శ్రమను నేను నడిపిస్తాను. దావీదు పలికి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, ఈ 7వ అధ్యాయంలో 26వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడని మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలిగినట్లును నీ దాసుడు నేను నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట. మీరు ఎవరైనా పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే 3 నెలలు విజయవాడలో, 3 నెలలు కోదాడులో, 3 నెలలు హైదరాబాద్లో, 3 నెలలు ఒరిస్సాలో పనిచేసే వాళ్ళకి ఇస్తారా? ఒక్క చోటే 10 సంవత్సరాలు పనిచేసే వాళ్ళకి ఇస్తారు. అవునా? ఏం కోరుతారు మీరు? స్థిరత్వం. ఏం కోరుతారు చెప్పండి? ఈ నెలలో ఈ బజార్ నుండి వచ్చే నెల ఆ బజార్లోకి వెళ్ళిన వాళ్ళకి ఎవరికి ఇస్తారు పిల్లల్ని? ఈరోజు మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, మన ఊహలు, మన ఉద్దేశాలు, మన భక్తి ప్రభువులో స్థిరపరచుకోవాలి. మా నాయకులు నోల్సామణి గారు నాకు ఒక మాట చెప్పేవాళ్ళు, మీరు సేవకి వెళ్ళేటప్పుడే మీ సమాధి పెట్టి తీసుకెళ్ళిపోండి రా అంటే. మీరు వెళ్ళి ఎక్కడ సేవ చేస్తారో అక్కడే మీరు చచ్చిపోవాలంటాడు. ఈరోజు మన బతుకు కూడా అంతే. అర్థమవుతుందా? చావైనా రేవైనా మన సంఘమే, చావైనా రేవైనా మన దైవజనులే, చావైనా రేవైనా మన యేసయ్యే. స్తోత్రం చెప్తారా? నీ సన్నిధిలో నా కుటుంబము స్థిరపరచండి. ఏమవ్వాలి చెప్పండి? స్థిరపరచబడే అనుభవం, ఎరిగే అనుభవం ఒకటి. రెండోది ఏం చేయాలి? మనం స్థిరపరచబడాలి. నా కోరిక ఒకటే, మీకు వచ్చే ఆదాయం కూడా స్థిరంగా దేవుడు ఇచ్చును గాక. మీ ఆత్మీయ జీవితం కూడా దేవుడు స్థిరంగా ఇచ్చును గాక. ప్రార్థన చేయకపోవటమే పాపం. అర్థమైందా? ప్రార్థన చేయకుండా అన్నం తినటమే పాపం. అన్నామని అన్నం పల్లి అక్కడ పెట్టుకుని 10 నిమిషాలు ప్రార్థన చేయబాకండి. నాకు ప్రార్థన చేయక ఆహారం మృంగు నా ప్రజలకు తెలివి లేదా? మృంగు అన్న మాట మంచి మాట, కోపం మాట? మంచి మాట. మింగుతుంది చూడు. ఏం చెప్తుందమ్మా పెద్దమ్మ గారు? అన్నం తింటుంది. ఈ మాట ఏంటి, ఆ మాట ఏంటి? కోపంతో పలికేది మింగటం. అవునా? తినటం అనేది ప్రేమతో కూడిన మాట. అవునా? ప్రభు ఏమంటాడు? నాకు ప్రార్థన చేయక ఆహారం మృంగు నా ప్రజలకు. ఈరోజు ప్రభువులు మనం స్థిరపరచబడాలి. ఈ సంఘంలో మీరు మూల స్తంభాలు అవ్వాలి, అనేక మందికి ఆకర్షించేవారికి అవ్వాలి. మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఇదే చర్చకు వచ్చేవారిగా ఉండాలి. వాళ్ళ కొరకు మీరు ప్రతిరోజు ప్రార్థన చేయాలి, విసుగుగా ప్రార్థన చేయాలి. అవునంటారా కదా? ఏమన్నా 8 సంవత్సరాలు ప్రార్థన చేయాలని అనబాకండి. చిన్నప్పుడు అదే వంకాయలు తింటున్నాం, మానేసామా? చిన్నప్పుడు అదే కోడి మాసం తింటున్నాం. ఈ రోజు విరక్తి అంటే పెట్టాలే కానీ చెప్పండి. అవునా కదా? చిన్నప్పటి నుండి అదే టీలు, అదే కాఫీ. వెరైటీలు ఉన్నాయా? కోల్డ్ కాఫీ అని ఇస్తున్నారు.
చల్లబడిపోయింది, నోట్లో వేసుకుని మీకు వచ్చి పా అంటాం. వేడి వేడి తాగితేనే మనకు వస్తాను. ఈరోజు ప్రభా నా కుటుంబం నేను ఎరగటం మాత్రమే కాదు, నీవు నన్ను ఎరగటం మాత్రమే కాదు, మేము నిన్ను ఎరగాలి, నీవు మమ్మల్ని ఎరగాలి. దేవుని శక్తిని మనం ఎరగాలి, దేవుని ప్రభావాన్ని ఎరగాలి, దేవుని మహిమను ఎరగాలి. బైబిల్ ఏం తెలుసా? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖమును ఎన్నడూలా చింపకపోయాను. మీకు ఏది అవసరమైనా ప్రభు ఆయన ఏం చేస్తారో తెలుసా? నేను స్థిరపరచు, నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచు. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? నేనంటే నువ్వు నమ్ము, విశ్వసించు. స్థిరంగా లేని ఉద్యోగాలు స్థిరపరచబోతున్నాడు, స్థిరంగా లేని ఇల్లు వాకులు స్థిరపరచబోతున్నాడు, స్థిరంగా లేని మాటలు స్థిరపరచబోతున్నాడు, స్థిరంగా లేని ఆర్థిక వ్యవస్థను స్థిరపరచబోతున్నాడు, నీ ఆదాయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకు తెలుసా? స్థిరపరచబడగలిగిన కృప ఆయన సన్నిధిలోనే ఉంది. ఇంకొక విషయం చెప్పి ప్రార్థన చేసుకున్నాం. చూడండి, ఇక్కడ ఒక మాట అంటాడు, 28వ వచనం. యెహోవా నీవు నీ దాసును నేను నాకు సెలవిచ్చుచున్నావే. ఆమేన్. మూడోది, నీ జీవితంలో మేలు చేయాలని కోరుతున్నాడు ఆయన. ఏం చేస్తాడు చెప్పండి గట్టిగా? మేలు చేయాలా, తేరు కొట్టాలా? కొంతమంది మేలు చేస్తానంటారు కానీ మనకు నష్టమే కలిగిస్తారు కదా. పోస్ట్ ఆఫీసులో అట్లు ఇట్లు లక్షలు 10 లక్షలు డిపాజిట్ చేసుకో అని సలహా ఇస్తారు. నువ్వు డిపాజిట్ చేస్తావు, వాళ్ళకి 7,000 ఇస్తారు, 10,000 ఇస్తారు. ఆ 10,000 తెచ్చి నువ్వు నా మాట డిపాజిట్ చేసావుగా, ఆ లక్ష 10,000 ఉంచుకో అంటాడు ఎవడన్నా? కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనల్ని దేవుడు దీవిస్తాడు. ఆయన మేలు చేయటంలో ఆనందించేవాడని బైబిల్లో ఉంది. ఏం చేస్తాడంట? దేవుడు ఈ కుటుంబ ఆశీర్వాద కుడికలో మీ కుటుంబానికి ఏం చేస్తాడు అంటే మేలు చేస్తాడు. ఒక చిన్న మాట చెప్పనా? నీకు ఈ రాత్రి ఏ మేలు అవసరమై ఉందో ఆ మేలు ఒకసారి త్వరగా నీ మైండ్లో గుర్తు తెచ్చుకో. నీ ఆస్తి ఏమైనా తనఖా ఉంది, కోర్టుకు వెళ్ళిపోయిందా, విడిపించబడాలా? ప్రార్థన చేసుకో. నా ప్రభు వాటిని తిరిగి నీకు ఇవ్వబోతున్నా. నీ కుటుంబానికి ఒకవేళ ఏదైనా జీవితంలో నష్టం కలిగిందా, దాన్ని మళ్ళీ నీకు మేలు జరగాలని ఆశపడుతున్నావా? ఆ నష్టాన్ని దేవుడు పూడ్చి మేలు చేయబోతున్నాడు. ఆ సంఘటన గుర్తుపెట్టుకో, ప్రభువుకు చెప్పు. ఎవరైనా లాయర్ దగ్గరికి, ప్లేడర్ దగ్గరికి, చర్చి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏది కావాలో అది అడగాలని కదా. ఈ సమస్యను చెప్పాలి. చెప్పండి, నువ్వే చూసుకో అంటే, నువ్వే తెలుసుకో, నా గురించి ఎంక్వైరీ చేసుకో అంటే కుదురుతుందా? నువ్వు చెప్తే దానికి సలహా చెప్తాను. ఈరోజు నా ప్రభు అంటాడు, నేను ఈ కుటుంబానికి మేలు చేస్తాను, మేలు చేస్తాను. ఎందుకు తెలుసా? ఆయన మాట ఇచ్చాడంటే తప్పేవాడు కాదు. అక్కడ అంటాడు, నీ మాట సత్యం. ఎందుకు తెలుసా? యోహాను 14:6 అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. ఆయన మాట ఏంటిది? సత్యంగా, సత్యమే సత్యం కాదు. నువ్వు ప్రభుని అంగీకరించావు. అభిషక్తులైన సేవకులు వారి కన్నీరు, వారి ప్రార్థన, వారి అభిషేకం నీ జీవితంలో ప్రలోభించింది, అద్భుతం జరిగింది. దాని ద్వారా ప్రభు అంటాడు, నేను ఈ సంవత్సరంలోనే నీ పట్ల కార్యం చేయబోతున్నాను. మానవుడు అంటాడు, ఇంకొక 4 సంవత్సరాల కన్నా అప్పులు తీరవండి. ఎవరు చెప్పాడు? నీ బ్యాంక్ అకౌంట్ ప్రభుకి తెలుసు. దేవుడు 0ని 4 సున్నాలు పెట్టగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఉందా? నేను ప్రారంభించిన కొత్తలో, సేవ ప్రారంభించిన కొత్తలో మనందరికి కరెంట్ బిల్లులు వచ్చి మీటర్ మీద, పేపర్ మీద రాసుకుని మళ్ళీ వెళ్ళి కరెంట్ బిల్లు తెచ్చి ఇచ్చేవాడు. 2 నెలలకు ఒకసారి ఇచ్చేవాడు. ఇంత బాగా పేపర్, గుర్తుందో లేదో మీకు? అలా ఇచ్చేవాడు. ఒకసారి 180 రూపాయలు వచ్చింది మా చర్చి కరెంట్ బిల్లు. ఇంటికి చర్చికి ఒకటే ఆ రోజుల్లో మీటర్. 180 రూపాయలు వస్తాయి. రూపాయలు, ₹1, ₹2 ఎన్ని పోజు చేసుకుని పక్కన పెట్టుకున్నాం. అవన్నీ చూస్తే 130 ఉన్నాయి. మళ్ళీ వాడు వచ్చి కరెంట్ బిల్లు ఫీజు పెట్టుకుంటాడు. మళ్ళీ చెడ్డాలం పొద్దున్న మైకులు పెట్టి అందరికి స్తోత్రం 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 అని చెప్తున్నాం. ఏంటి ప్రభు అని ఏడ్చాం.
ఆ దినం ఎలాగల దేవుడి దేవాలు ఒకరు పిలిచారు, వాళ్ళకి 10, వాళ్ళకి 5, వాళ్ళకి 3 రూపాయలు ఇచ్చారు. 50 పోగు చేసుకుని తిని తినక 180 కరెంట్ బిల్లు కట్టి రోజు కరెంట్ బిల్ జోబులో పెట్టుకుని, ఏసయ్యా అంతైతే కట్టలేనయ్యా, నా స్థితి ఇంతేనయ్యా, ఆ తిండి పెట్టలేక 2 పిల్లలు పోగొట్టుకున్నానయ్యా అని వీళ్ళు ఏడుస్తూ ఉన్నాను. మళ్ళీ కరెంట్ బిల్ వచ్చింది, 73 రూపాయలు వచ్చింది. థ్యాంక్ యూ ఏసయ్యా, 2 నెలలకి 73 వచ్చినాయి అన్న.